నమస్తే సార్. నమస్తే మా. సో వింటర్ సీజన్ వచ్చింది కాబట్టి చాలా మందికి సైనస్ అనే ప్రాబ్లం అండ్ అలానే దగ్గు జలుబు చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ కోసం ఓ మంచి రెమెడీ అడిగారు సార్. సో ప్లీజ్ బియర్స్ కోసం. తప్పకుండా మా. దగ్గు, జలుబు, సైనసైటిస్, ఆయాసము ఈ అన్నిటికీ ఒకే రకమైనటువంటి ఔషధం చాలా చక్కగా పనిచేస్తుందమ్మా. అలర్జీకి సంబంధించినటువంటి వివిధ రకాలైన సమస్యలు తొలగించేందుకు ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఈ యొక్క కషాయం లిక్విడ్ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. అది ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను చూడండి. సో మొట్టమొదట శొంఠి చూర్ణం ఒక 25 గ్రాములు తీసుకోవాలమ్మా. అదేవిధంగా రెండవ పదార్థంగా లవంగాలను కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకుని ఒక 25 గ్రాములు లవంగాల చూర్ణం తీసుకోవాలమ్మా. అట్లే మిరియాలను వేయించేసి చూర్ణంలాగా చేసుకుని ఒక 25 గ్రాములు మిరియాల చూర్ణం తీసుకోవాలి. దాల్చిన చెక్కను కూడా చూర్ణం చేసుకుని ఒక 25 గ్రాములు దాల్చిన చెక్క చూర్ణం తీసుకోవాలి. చివరగా పుదీనాకు మనకు సంవత్సరం అంతా దొరుకుతుంది. తెచ్చుకొనేసి శుభ్రం చేసేసి ఆరబెట్టేసేసి పౌడర్ లాగా తయారు చేసుకుని దాని ఒక 25 గ్రాములు తీసుకోవాలి. లేదంటే పుదీనాకు పొడి మనకు మార్కెట్లో మంచిది దొరికేట్లయితే ఆ పుదీనాకు పొడి వాడుకున్నా సరిపోతుందమ్మా. ఈ 5 పదార్థాలు ఒక్కొక్కటి 25 గ్రాముల చొప్పున అంతా బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క శ్వాసకోశ వ్యాధులకు సంబంధించినటువంటి అనేక రకాలైన జబ్బులు తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి చూర్ణం రెడీ అయిపోతుంది. ఆ చూర్ణాన్ని కషాయ రూపంలో తయారు చేసుకుని వాడుకోవాలమ్మా. ఓకే, సో దాని ప్రాసెస్ విధానం చూసేద్దాం. సో మనం పౌడర్ తయారు చేసి పెట్టుకున్నాం కదమ్మా, దాన్ని ఎలా వాడుకోవాలంటే రోజు ఉదయం ఒక్కసారి సాయంత్రం ఒకసారి వాడుకోవాలమ్మా. సమస్య కొద్దిగా ఉంటే ఒక్కసారి వాడిన సరిపోతుంది. ఎలాగంటే ఈ 5 పదార్థాలు కలిపిన చూర్ణం ఇలా ఉంటుందమ్మా. మనం ఆల్రెడీ కలిపి పెట్టాము. ఈ 5 పదార్థాలు కలిపిన చూర్ణం ఇలా తయారు చేసుకున్నట్టు చూర్ణాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు మనం వాడుకునేటప్పుడు ఈ యొక్క చూర్ణాన్ని నీళ్ళల్లో కలుపుకొని కషాయం లాగా తయారు చేసుకొని వాడుకోవాలమ్మా. ఇప్పుడు ఈ యొక్క పాత్రలో 200 ml వరకు ఈ విధంగా నీళ్లు తీసుకోవాలమ్మా. ఈ 200 ml నీళ్లు తీసుకొని 200 ml నీళ్ళలో 2 నుంచి 2.5 గ్రాము మ్యాక్సిమం వేసుకోవాలమ్మా. ఇంతకంటే ఎక్కువ వాడుకోకూడదమ్మా. కేవలము 2 నుంచి 2.5 గ్రాము. సమస్య మరీ ఎక్కువగా ఉంటే 2.5 గ్రామ్స్ అంటే ½ టీ స్పూన్ కంటే ఎక్కువ వాడకూడదమ్మా. చాలా శక్తివంతమైన ద్రవ్యము, చాలా పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి మరి తక్కువ ప్రమాణంలోనే నేను చెప్పినటువంటి పద్ధతిలోనే ఈ ఔషధాన్ని తయారు చేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసేసి సన్న మంట మీద 200 ml నీళ్ళకు గాను 100 ml నీళ్లు మాత్రమే మిగిలేటట్టు సన్న మంట మీద మరిగించేసేయాలమ్మా. ఇది కూడా జస్ట్ 1 నిమిషము లేదా మ్యాక్సిమం 2 నిమిషాల లోపలనే 200 ml నీళ్లు 100 ml నీళ్లకు రెడ్యూస్ అయిపోతాయమ్మా. సో శొంఠి శ్లేష్మ దోషాలకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అదేవిధంగా ఈ యొక్క లవంగాలు కూడా ఊపిరితిత్తులకు సంబంధించి లంగ్స్కి సంబంధించిన వ్యాధులు అద్భుతంగా పనిచేస్తుంది. మిరియాలు, దాల్చిన చెక్క, పుదీనా పొడి ఇవన్నీ కూడా ఈ యొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింపడమే కాకుండా దగ్గు, జలుబు, ఆయాసము, సైనసైటిస్ ఇలాంటి శ్లేష్మానికి సంబంధించినటువంటి కఫానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి వికారాలని ఆ యొక్క సమస్యలను తొలగించేందుకు ఈ యొక్క ఫార్ములా చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. ఈ యొక్క ఫార్ములాని ఈ యొక్క పద్ధతిలో ప్రతిసారి తయారు చేసుకోవడం అంటే ఒకసారి పౌడర్ తయారు చేసి పెట్టుకొని ఈ కషాయాన్ని మాత్రం నేను చెప్పినటువంటి పద్ధతిలో తాజాగా తయారు చేసుకుని వాడుకుంటున్నామమ్మా. ఓకే సార్, ఎవరైనా తాగలేని పరీక్షణ ఇందులో ఏమైనా లెమన్ అలాంటివి యాడ్ చేసి? మంచి ప్రశ్న అడిగామా. లెమన్ యాడ్ చేసుకోకూడదమ్మా, కాస్త తేనె యాడ్ చేసుకోవచ్చుమా, లేకపోతే 1 or 2 pinches ఆఫ్ సాల్ట్ కూడా కలుపుకోవచ్చుమా. సో తాగలేనటువంటి వాళ్ళు చూడమ్మా, ఇంచుమించు 100 ml నీళ్లు మిగిలిపోయినాయమ్మా. ఆల్మోస్ట్ అయిపోయినట్టు. సో 100 ml మాత్రమే కషాయం మిగిలేటట్టు తయారైన తర్వాత దాన్ని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉడగట్టేసేసి అలాగే తాగొచ్చుమా. లేకపోతే అందులో ఇంతకుముందే మీరు అడిగినట్లు నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదమ్మా, కాస్త తేనె కలుపుకోవచ్చు, లేకపోతే 1-2 చిటికెల సాల్ట్ కూడా కలుపుకోవచ్చుమా. ఈ విధంగా తయారు చేసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం టీ, కాఫీ ఎలాగ తాగుతామో ఆ విధంగా సిప్ బై సిప్ ఈ యొక్క ఔషధాన్ని మనం వాడుకుంటుండడం వల్ల చాలా త్వరగా చిటిక వేసినట్లు ఈ శ్లేష్మానికి సంబంధించినటువంటి వివిధ రకాలైన లక్షణాలు కూడా చాలా త్వరగా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఈ యొక్క ఔషధ గుణాల్లో ఉంటుంది కాబట్టి చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నామా. మరి రోజు 2 సార్లు వాడుకోవచ్చు. సమస్య తీవ్రత తగ్గిన తర్వాత రోజు ఒక్కసారి వాడితే సరిపోతుంది. చాలా చక్కటి ఔషధం ఈ యొక్క శ్లేష్మ దోషాలకు మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఔషధం అమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా, మంచి ఇన్ఫర్మేషన్. అండ్ అలానే ఎవరికైనా సరే వింటర్ సీజన్లో ఇలాంటి బాధలు కనుక ఉన్నట్లయితే ఇలాంటి సమస్యలు కనుక ఉన్నట్లయితే ఈ కషాయాన్ని చాలా చక్కగా మన ఇంట్లో దొరికే ఐటమ్స్ తోటే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి our channel.